మోంతా తుఫాను ప్రభావం నుండి ప్రాణ ఆస్తి నష్టం జరగకుండా చర్యలు తీసుకున్నారని బాపట్ల జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి కొలుసు పార్థసారథి అన్నారు. చీరాల పర్చూరు మార్గంలోని రొంపేరు కుడి మేజర్ కాలువ, పర్చూరులోని వాగు ప్రవాహాన్ని కలెక్టర్ వినోద్ కుమార్తో కలిసి మంత్రి పరిశీలించారు. పల్నాడు చిలకలూరిపేట అద్దంకిలో కురిసిన వర్షం కారణంగా పంట నష్టం జరిగింది. వెంటనే పంట నష్ట వివరాలను సేకరించి నివేదిక రూపొందించాలని మంత్రి అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ ఉమామహేశ్వరరావు, డ్రైనేజీ శాఖ అధికారులు, నేషనల్ హైవే అధికారులు పాల్గొన్నారు. తుఫాన్ నుంచి ప్రజల్ని రక్షించడంలో, నష్టాన్ని మినిమైజ్ చేయడంలో, ప్రాణ నష్టం లేకుండా, ట్రాఫిక్ ఇబ్బంది లేకుండా చేయటంలో ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో కూటమి ప్రభుత్వం సఫలీకృతమైందని చెప్పేసి భావిస్తున్నాను. ఈ కార్యక్రమంలో మరి ప్రత్యేకంగా బాపట్ల కలెక్టర్ గారు, ఎస్పీ గారు, ఇంకా ఎస్డిఆర్ఎఫ్, ఎన్డీఆర్ఎఫ్ వీళ్ళందరూ కూడా కలిసి సమిష్టిగా, అదేవిధంగా ప్రజాప్రతినిధులు, మంత్రులు కానివ్వండి, ఎమ్మెల్యేలు కానివ్వండి, వీళ్ళందరూ సమిష్టి కృషితో నష్టాన్ని చాలా వరకు నివారించగలిగాం, ప్రజలకి ఇబ్బంది లేకుండా చేయగలిగాం. కానీ ఈ పర్చూరు వాగు ఏదైతే ఉందో అన్ఎక్స్పెక్టెడ్గా, ఊహించని విధంగా, యాక్చువల్గా ఈ పర్చూరు డ్రైన్ ఏదైతే ఉందో దీని కెపాసిటీ కేవలం 5,500 క్యూసెక్లు మాత్రమే.